ఓం శాంతి 31/1/24 బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు శాంతి మరియు సుఖపు శిఖరం పైకి వెళ్ళాలి. కావున మీ స్వభావాన్ని మరియు నడవడికను తీర్చిదిద్దుకుంటూ ఉండండి. పాత దానిని పరివర్తన చేయండి. ప్రశ్న: బుద్ధి సదా రిఫ్రెష్గా ఉండేందుకు యుక్తి ఏమిటి? జవాబు: బాబా ఏదైతే వినిపిస్తారో దానిని మదనం చేయండి. విసార సాగర మదనం చేయడం ద్వారా బుద్ధి సదా రిఫ్రెష్ అయిపోతుంది. ఎవరైతే సదా రిఫ్రెష్గా ఉంటారో వారు ఇతరుల సేవను కూడా చేయగలుగుతారు. వారి బ్యాటరీ సదా ఛార్జ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే విసార సాగర మదనం చేయడం ద్వారా సర్వశక్తివంతుడైన తండ్రితో కనెక్షన్ జోడింపబడి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. పాట: నయనహీనునికి దారి చూపించు ప్రభు. ఓం శాంతి. ఈ గీతం కూడా మనుషుల చేత గానం చెయ్యబడ్డదే, కానీ దాని అర్థమేమీ వారికి తెలియదు. ఏ విధముగా ఇతర ప్రార్థనలు చేస్తారో అలాగే ఇది కూడా ఒక ప్రార్థన వంటిది, కానీ వారికి పరమాత్మను గూర్చి తెలీదు. పరమాత్మను గూర్చి తెలుసుకున్నట్లయితే సర్వస్వమును తెలుసుకున్నట్లే కదా. భగవంతుడు ఎవరు అనేది తెలుసుకుంటే అన్ని విషయాలు తెలిసినట్లే. మనం ఎవరో, మనకి తండ్రి ఏమవుతాడో, భగవంతుడికి మనకి ఉండే సంబంధం ఏంటనేది తెలుసుకోవాలి. కేవలం పరమాత్మ అని అనేస్తారు, కానీ అతడి జీవితాన్ని గురించి ఏమీ తెలియదు. ఓ పరమాత్మ, తండ్రి రా అని చెప్తారు, కానీ ఆ పరమాత్మకి మనకి ఉండే సంబంధం ఏంటి? ఆ పరమాత్మ మనకి ఏమిస్తున్నాడు, మనం ఏం పొందుతున్నాం, మన యొక్క జీవితాన్ని మనం ఎలా తయారు చేసుకుంటున్నాం అనేది తెలుసుకోవాలి. బాబా చెప్తున్నారు, మరి నయనహీనులుగా అయినట్లే కదా. మరి భగవంతుడు ఎవరో, ఆయనకి మనకి ఉండే సంబంధం ఏంటో తెలియకపోతే ఏవైనట్లు? నయనహీనులు అంటే కళ్ళుండి కూడా లేనట్లు, అంటే అంటే ఈ కళ్ళు కాదు, జ్ఞాన నేత్రం లేనట్లే. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. కావున మిమ్మల్ని త్రినేత్రులు అని అంటారు. ప్రపంచంలో మనుషులు త్రినేత్రులు, త్రికాలదర్శులు, త్రిమూర్తి అన్న పదమును వాడినా కానీ దాని అర్థమును గూర్చి వారికి ఏమీ తెలియదు. సైన్స్ మరియు సైలెన్స్కు పరస్పరం ఉన్న సంబంధం ఏమిటి అని అంటారు. సైన్సు, సైలెన్స్ ప్రశ్న అడుగుతారు, కానీ వారికి స్వయం దాని అర్థమును గూర్చి తెలియదు. ప్రపంచంలో శాంతి ఏర్పడాలని అంటారు, కానీ అది ఎప్పుడు ఉండేది? ఆ శాంతిని ఎవరు స్థాపించారు అన్నది ఏమీ తెలియదు. కేవలం అడుగుతూ ఉంటారు. మరి తప్పకుండా తెలియచేసేందుకు దానిని గురించి తెలిసిన వారు ఎవరో ఉండాలి కదా. శాంతి ఎప్పుడు ఉండేది? శాంతి యొక్క ప్రపంచం ఎప్పుడు ఉండేది అంటారు. మరి దాన్ని తెలియచేయాలి అంటే తెలిసిన వాళ్ళు రావాలి, అక్కర్లేదా? ఇదంతా ఒక ఆటగా రచింపబడి ఉందని పిల్లలైన మీకు బాబా అర్థం చేయించారు. శాంతి స్తంభం, అక్కడ ఆత్మలైన మనం ఉంటాం. దానిని టవర్ ఆఫ్ సైలెన్స్ అని కూడా అంటారు. మళ్ళీ సత్యయుగంలో
ఉన్నతమైన సుఖము, శాంతి, సంపదలు ఉంటాయి. ముక్తిధామము ఆత్మలైన మన ఇల్లని ఇంకెవరు ఈ విధముగా తమ నోటితో అనరు. ఈ విషయాలన్నిటినీ తండ్రియే అర్థం చేయిస్తారు. టీచర్ అంటే ఈ విధంగా ఉండాలి, తాను జ్ఞానస్తంభం, మిమ్మల్ని కూడా శాంతి మరియు సుఖాల్లోకి తీసుకువెళ్తారు అని చెప్తున్నారు బాబా. ఇది దుఃఖధామపు శిఖరము. ప్రతి విషయంలోనూ దివాళా కోరిగా ఉన్నారు. పవిత్రత, సుఖశాంతుల వారసత్వాన్ని మీరు ఈ సమయంలోనే పొందుతారు అని చెప్తున్నారు బాబా. బలిహారం అంతా ఈ పురుషోత్తమ సంగమ యుగాంది. దీనిని కళ్యాణకారి యుగము అని అంటారు. కలియుగం తర్వాత మళ్ళీ సత్యయుగం ఉంటుంది. అది సుఖస్తంభం, ఇది శాంతి స్తంభం. ఇప్పుడు ఇది దుఃఖ స్తంభం కదా. బాబా ఏం చెప్తున్నారు? సత్యయుగం సుఖం యొక్క స్తంభం, పరంధామం శాంతి యొక్క స్తంభం, ఇది దుఃఖధామం కదా, దుఃఖం యొక్క స్తంభం కలియుగం. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. అన్ని దుఃఖాలు కలిసే వచ్చి బాబా ఏం చెప్తున్నారు? కలియుగంలో అపారమైన దుఃఖం, అన్ని దుఃఖాలు కలిసే వచ్చేస్తాయి. దుఃఖ పర్వతాలు పడనున్నాయి అని అంటారు కదా. ఏమంటున్నారు? దుఃఖపు పర్వతాలు పడనున్నాయి. 4 పక్కల నుంచి ఏం చేస్తాయి? ఒకేసారి చుట్టుముడతాయి. భూకంపాలు మొదలైనవి వచ్చినప్పుడు ఎంతగా త్రాహి త్రాహి అని అంటారు కదా. భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు అవన్నీ వచ్చినప్పుడు ఏమంటారు? రక్షించండి రక్షించండి అని అంటారు. ఇంకా కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. పిల్లలకు స్మృతి యాత్రలో సమయం పడుతుంది అని బాబా అర్థం చేయించారు. పూర్తిగా అర్థం చేసుకోని వారు ఎంతోమంది ఉన్నారు. బిందువుగా భావించాలా లేక ఎలా భావించాలి అని అంటారు. పూర్తిగా అర్థం చేసుకోని వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము భగవంతుణ్ణి ఎలా భావించాలి, లేకపోతే మమ్మల్ని మేము ఎలా అనుకోవాలి కదా, బిందువుగా అనుకోవాలా, ఎలా అనుకోవాలి, ఏమిటి అని చెప్పి అడుగుతూ ఉంటారు అంటున్నారు బాబా. అరే, ఆత్మ ఏ విధంగా ఉంటుందో పరమాత్మ కూడా అదే విధముగా ఉంటారు. ఆత్మను గూర్చి తెలుసు కదా, అది అదృష్టతార. అది చాలా సూక్ష్మంగా ఉంటుంది. ఈ కన్నుల ద్వారా దాన్ని చూడలేరు. కావున ఈ విషయాలన్నిటినీ బాబా అర్థం చేయిస్తారు. ఈ విషయాలన్నిటినీ ఎవరు అర్థం చేయిస్తున్నారు? బాబా కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇటువంటి విషయాలపై విచార సాగర మదనం చేయడం ద్వారా కూడా బుద్ధి రిఫ్రెష్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా కొత్త ప్రపంచమే శాంతి స్తంభము, సుఖ స్తంభము, పవిత్రతా స్తంభమని అర్థం చేయిస్తారు. పురాతన స్వభావాలను, నడవడికలను తీర్చిదిద్ది బాబా కొత్త ప్రపంచానికి అధిపతులుగా తయారు చేస్తారు. వేదశాస్త్రాలు, గీత మొదలైనవి చదివిన మనుషులు గానం చేసినా వారేమీ అర్థం చేసుకోరు. ఎన్ని చదివినా ఏం చేసినా ఏం చేయట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. ఏదైనా సరే ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుంటేనే మనకు అందులో ఆనందం అనుభవం అవుతుంది. అర్థం చేసుకోకపోతే ప్రతిదీ వ్యర్థమే అయిపోతుంది. బాబా చెప్తారు కదా, మెట్లను దిగుతూనే ఉంటారు. అర్థం చేసుకోలేనంత వరకు మెట్లను ఏం చేస్తారు? కిందకి దిగుతూనే ఉంటారు. స్వయాన్ని శాస్త్రాల అథారిటీగా భావించినా కానీ
వారు కిందకు దిగజారవలసిందే అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మొదట అందరి ఆత్మ సతో ప్రధానంగా ఉంటుంది. ఆ తర్వాత మెల్లమెల్లగా బ్యాటరీ తగ్గిపోతూ ఉంటుంది. ఈ సమయంలో అందరి బ్యాటరీ అంతమైపోయింది. ఇప్పుడు మళ్ళీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బాబా మన్మనాభవ అని అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రి సర్వశక్తివంతుడు. వారిని స్మృతి చెయ్యడం ద్వారా మీ పాపాలు అంతమైపోతాయి. మళ్ళీ బ్యాటరీ నిండుతుంది. మన బ్యాటరీ ఇప్పుడు నిండుతోంది అని మీరిప్పుడు అనుభవం చేసుకుంటున్నారు. కొందరి బ్యాటరీ నిండదు కూడా. బాగుపడేందుకు బదులుగా ఇంకా పాడైపోతుంది. బాబా, మేము ఎప్పుడూ వికారాల్లోకి వెళ్ళము అని బాబాతో ప్రతిజ్ఞ కూడా చేస్తారు. మీ నుండి 21 జన్మల వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము అని అంటారు. అయినా కానీ మళ్ళీ పడిపోతారు. కామ వికారంపై విజయాన్ని పొందడం ద్వారా మీరు జగజ్జిత్తులుగా అవుతారు అని చెప్తున్నారు. అయినా కానీ మళ్ళీ వికారాల్లోకి వెళ్ళినట్లయితే మీ తెలివి అంతమైపోతుంది. ఈ కామం మహాశత్రువు. ఒకరినొకరు చూడడం ద్వారా కామం అనే అగ్ని అంటుకుంటుంది. మీరు కామచితిపై కూర్చుని నల్లగా అయిపోయారు అని చెప్తున్నారు బాబా. ఇప్పటికే మిమ్మల్ని నేను తెల్లగా తయారు చేస్తానని బాబా అంటారు. ఈ తండ్రియే పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. చదువు ద్వారా మీ బుద్ధి తెరుచుకుంటుంది. వృక్షపు వర్ణన కూడా చేస్తారు. ఇది కల్పవృక్షం. ఇదేంటి? కల్పవృక్షం కదా. కల్పవృక్షం కామధేను అని చెప్తారు కదా. ఇది మనుష్య సృష్టి అనే వెరైటీ వృక్షం. దీనిని తల్లకిందల వృక్షము అని కూడా అంటారు. అందుకని అన్నిటికీ కాండం కింద ఉంటుంది, దీనికి పైన ఉంటుంది. బీజం ఎవరు? స్వయం భగవంతుడు. ఎన్ని వెరైటీ ధర్మాలు ఉన్నాయి కదా ఈ వృక్షంలో. ఎన్ని వెరైటీ ధర్మాలు ఉన్నాయి. ఇన్ని కోట్లాది ఆత్మలకు అవినాశీ పాత్ర లభించి ఉంది. ఏ ఇద్దరికి ఒకే విధమైన పాత్ర ఉండచాలదు కదా. ఇన్ని కోట్లాది ఆత్మలకు అవినాశీ పాత్ర లభించింది. అదేవిధంగా ఏ ఇద్దరికి ఒకే విధమైన పాత్ర ఉండదు. అంటే ఒకళ్ళ పాత్ర ఒకళ్ళతో కలవదు. ఒకే ఇంట్లో ఫ్యామిలీలో నలుగురున్న నలుగురి యొక్క సంస్కారాలు ఎలా ఉంటాయి? 4 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మీకు జ్ఞానం అనే 3వ నేత్రం లభించింది. ఎంతమంది ఆత్మలు ఉన్నారో ఆలోచించండి. చేపల బొమ్మ ఒకటి ఉంటుంది. అందులో అది దారాన్ని పట్టుకుని మెల్లగా కిందకు దిగుతుంది. అలాగే ఇది కూడా అంతే. మనం కూడా డ్రామా దారంతో బంధింపబడి ఉన్నాం. మనం కూడా ఎలా ఉన్నాం? ఈ డ్రామా యొక్క దారంలో బంధింపబడి ఉన్నాం. కాబట్టి ఎవరి పాత్రని వాళ్ళు అభినయించాలి. ఈ విధంగా దిగుతూ దిగుతూ కల్పాంతరం వచ్చి చేరుకుంది. మళ్ళీ మనం పైకి వెళ్తాము. ఇప్పుడు పిల్లలకు ఈ వివేకం కూడా లభించింది. బాబా అంటారు, పైనుండి ఆత్మలు వస్తాయి, నెంబర్ వారీగా కలుస్తూ ఉంటాయి. ఈ ఆటలో మీరు పాత్రధారులు. ముఖ్య రచయిత, డైరెక్టరు, నటుడు ఉంటారు కదా. ముఖ్యమైన వారు శివ్ బాబాయే. ముఖ్యమైన వాళ్ళు ఎవరు? శివ్ బాబా. బాబా కన్నా ముఖ్యమైన వాళ్ళైతే ఎవరు లేరు. బాబా అంటారు, ముఖ్యమైన వారు శివ్ బాబాయే. ఆ తర్వాతి నటులు ఎవరు? బ్రహ్మ, విష్ణు, శంకర్లు. భక్తి మార్గం వారు అనేక చిత్రాలను తయారు చేశారు. కానీ
దాని అర్థమును గూర్చి ఏమీ తెలియదు. లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇప్పుడు తండ్రి వచ్చి జ్ఞానంనంతటినీ ఇస్తారు. సత్యయుగంలో మనకి జ్ఞానం ఉండదని మీరు అర్థం చేసుకున్నారు. ఏ విధముగా ఇక్కడి ఈ కార్య వ్యవహారం నడుస్తుందో అలాగే అక్కడ పవిత్రత సుఖముల రాజధాని నడుస్తుంది. బాబా కూడా అద్భుతమైన వారే. వారు ఇంతటి చిన్నని బిందువు. ఏ విధంగా మీ ఆత్మ తీసుకుంటుందో అలాగే ఇతడి ఆత్మ కూడా బాబా నుండి మొత్తం జ్ఞానమంతటిని తీసుకుంటుంది. ఎవరు? బ్రహ్మబాబా. బాబా పరిణామంలో పెద్దగా ఏమీ ఉండరు. ఆత్మ బిందువే, పరమాత్మ కూడా బిందువే. వారు కూడా బిందువే. ఎలా అయితే మీ ఆత్మ బిందువుగా ఉందో అందులో మొత్తం జ్ఞానమంతా ధారణ అవుతుందో అలాగే ఆత్మైన మీలో కూడా పాత్ర అంతా నిండి ఉంది. ఏదైనా చాలా అద్భుతమైన విషయం ఉంటే దాన్ని ప్రకృతి సిద్ధమైంది అని అంటారు. ఈ అనాది అయిన డ్రామా పాత్ర నుండి ఒక్కరు కూడా విముక్తులవ్వలేరు. అందరూ పాత్రను అభినయించవలసిందే. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. బాబా అంటారు, ఎవరైతే బాగా అర్థం చేసుకుని ధారణ చేస్తారో వారికి సంతోషపు పాదరసం పైకెక్కుతుంది. మీకు ఎంతటి స్కాలర్షిప్ లభిస్తుంది. కావున మంచి పురుషార్థం చేయాలి. మీ సమానంగా తయారు చేయాలి. మీరందరూ టీచర్లే. టీచర్ మిమ్మల్ని చదివించి తమ సమానంగా టీచర్గా తయారు చేస్తారు. అలాగని గురువుగా అవ్వాలని కాదు, మీరు టీచర్గా అవుతారు. ఎందుకంటే రాజయోగాన్ని నేర్పుతారు. బాబా మనకి నేర్పిస్తున్నారు, మనం అందరికీ నేర్పించాలి. ఆ తర్వాత మీరు మళ్ళీ వెళ్ళిపోతారు. ఇది కూడా మీరు అర్థం చేసుకుంటారు అని చెప్తున్నారు బాబా. వారికి ఇవేమీ తెలియవు. అలాగే వారు సద్గతిని కూడా ఇవ్వలేరు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రియే. సర్వులకి సద్గతి దాత ఎవరు? ఒక్క బాబాయే. ముక్తి ప్రదాత మరియు మార్గదర్శకుడు కూడా వారే. ఎప్పుడైతే మీరు అక్కడి నుండి వస్తారో అప్పుడు తండ్రి మార్గదర్శకునిగా అవ్వరు. మార్గదర్శకునిగా తండ్రి ఇప్పుడే అవుతారు కదా. బాబా ఏం చెప్తున్నారు? ఎప్పుడైతే మీరు అక్కడి నుండి వస్తారో అప్పుడు మార్గదర్శకుడిగా అవ్వరు. బాబా ఇప్పుడే మార్గదర్శకుడిగా అయ్యి మనల్ని పరంధామానికి తీసుకువెళ్తారు. ఎప్పుడైతే మీరు ఇంటి నుండి వస్తారో అప్పుడు మీరు ఇంటిని మర్చిపోతారు. ఇప్పుడు మీరు కూడా మార్గదర్శకులుగా అయ్యారు. అందరికీ దారిని చూపుతారు. అశరీరీ భవ. మీకు పాండవ సేన అన్న పేరు కూడా ఉంది. శరీరదారులు అయితే ఉన్నారు కదా, ఒంటరిగా ఉన్నప్పుడు సేన అని అనరు. శరీరంతో పాటు ఎప్పుడైతే మాయపైన విజయాన్ని పొందుతారో అప్పుడే మిమ్మల్ని సేన అని అంటారు. అంటే ఎప్పుడైతే మాయపై విజయాన్ని పొందుతారో పాండవ సేన విజయంతి అని చెప్పంటారు. ఒంటరిగా కాదు కదా. ఒంటరిగా ఉంటే ఏమీ చేయలేం. ఎప్పుడైతే అందరూ కలిసి ఉంటామో అప్పుడే ఏదైనా జరుగుతుంది. దానికి వారు యుద్ధపు విషయాలు వ్రాసేశారు. ఎందుకంటే ఆత్మ ఈ శరీరంలో ఉండే ఏం చేస్తుంది? వికర్మలపైన విజయాన్ని పొందుతుంది. ఆత్మ సంపూర్ణంగా తయారవుతుంది. బాబా అంటారు, ఇది అనంతమైన విషయం. వారు కాన్ఫరెన్సులు మొదలైనవి చేస్తారు. సంస్కృతం మొదలైన వాటి కాలేజీలను తెరుస్తారు. ఎంతగా ఖర్చు చేస్తారు? ఖర్చు చేస్తూ చేస్తూ ఖాళీ అయిపోయారు. వెండి, బంగారము, వజ్రాలు అన్నీ ఖాళీ అయిపోయాయి. మళ్ళీ మీ కొరకు అన్నీ కొత్తగా వెలువడతాయి. బాబా ఏం చెప్తున్నారు? ఇవన్నీ కాలేజీలు తెరుస్తూ అవి చేస్తూ ఇవి చేస్తూ మొత్తం ఖజానా అంతా ఏమైపోయింది?
ఖాళీ అయిపోయింది అంటున్నారు బాబా. ఇప్పుడు మళ్ళీ మీకోసం కొత్త ప్రపంచం, అన్నీ కొత్తగా వెలువడతాయి. కావున పిల్లలైన మీరు నడుస్తూ తిరుగుతూ ఎంతగానో సంతోషంగా ఉండాలి. బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. మీ పాత్ర నడుస్తూ ఉంటుంది, అది ఎప్పుడూ ఆగిపోదు. మీకు మీ జన్మలను గూర్చి తెలీదు అని బాబా అర్థం చేయిస్తున్నారు. 84 జన్మల లెక్కను కూడా మొట్టమొదటిగా వచ్చిన ఇతడికే తెలియచేస్తారు. ఎవరు? బ్రహ్మబాబాకి. బాబా అంటారు, పిల్లలైన మీకు అపారమైన సుఖం లభిస్తుంది. ఆరోగ్యము, సంపద, ఆనందముల శిఖరంగా అది ఉంటుంది. ఎక్కడ? సత్యయుగంలో. మరి అంతటి నష ఉండాలి. బాబా మనకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. ఎంతగా మీరు సమీపంగా వస్తూ ఉంటారో అంతగా ఆపదలు కూడా వస్తూ ఉంటాయి. ఎంతైతే మనం సమీపం అవుతూ ఉంటామో, బాబా సమానంగా అవుతామో, ఆపదలు కూడా అలాగే వస్తూ ఉంటాయి అంటున్నారు బాబా. వృక్షము వృద్ధి కూడా జరగనున్నది. వృక్షాలు దృఢంగా లేనప్పుడు తుఫాన్లు రావడంతో అవి పడిపోతాయి. ఇది జరగవలసింది. మీ లక్ష్యము, ఉద్దేశముల చిత్రము మీ ముందు ఉంది. మీరు ఇంకే చిత్రమును ఉంచజాలరు. భక్తి మార్గంలో మనుషులు లెక్కలేనని చిత్రాలను ఉంచుతారు. జ్ఞాన మార్గంలో ఒకే చిత్రం ఉంటుంది. ఆ జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉంది. బిందువు చిత్రం ఏమీ చూపించగలరు? బిందువు పెట్టి ఏం చెప్పగలం? ఆత్మ ఒక తార కదా. ఇవి కూడా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఆత్మని అర్థం చేసుకుంటే పరమాత్మ కోసం కూడా ఏమవుతుంది? అర్థమవుతుంది. బాబా చెప్తున్నారు, ఆత్మను ఈ కన్నుల ద్వారా చూడలేరు. బాబా, మాకు సాక్షాత్కారం జరగాలి, వైకుంఠాన్ని చూడాలి అని చాలామంది పిల్లలు అంటారు. కానీ అలా చూడడం ద్వారా దానికి అధిపతులుగా అవ్వరు కదా. మాకు సాక్షాత్కారం జరగాలి, వైకుంఠాన్ని చూడాలి, లేకపోతే అది చూడాలి, ఇది చూడాలి, వాళ్ళని చూడాలి, వీళ్ళని చూడాలి అనుకుంటారు. దానివల్ల మీరు విశ్వానికి అధిపతులుగా అవ్వలేరు. ఎందుకంటే సాక్షాత్కారం కాదు కదా, స్వపరివర్తన కావాలి. ఇక్కడ ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని మనుషులు అంటారు. కానీ ఆ స్వర్గం ఎక్కడ ఉందో వారికి ఏమీ తెలీదు కదా. ఫలానా వారు స్వర్గస్థులయ్యారని అంటారు. అప్పుడు మరి మనం ఎక్కడున్నట్లు? ఏ ఆత్మలైతే స్వర్గంలోకి వెళ్తాయో కదా, ఏ ఆత్మలైతే స్వర్గంలోకి వెళ్తాయో అంటాయి ఆత్మలకు అన్నీ గుర్తుంటాయి కదా. బాబా ఏం చెప్తున్నారు? ఇప్పుడు మిమ్మల్ని ఉన్నతోన్నతుడైన తండ్రి చదివిస్తున్నారు కదా. బాబా ఎవరు? బాబా ఏం చెప్తున్నారు పిల్లలకి? ఇప్పుడు తండ్రి వచ్చి మనల్ని చదివిస్తున్నారు. దాని ద్వారా మీరు ఉన్నతమైన పదవిని పొందుతున్నారు. నెంబర్ వారీగా పురుషార్థానుసారంగా నరుడి నుండి నారాయణిగా తప్పకుండా అవుతారు. ఎవరైతే శాంతిని అడుగుతారో వారికి అర్థం చేయించడం మీ పని. సునీల్ ముని అనే అతడు ఉన్నాడు. అతన్ని మీరు పిలిచి అర్థం చేయించవచ్చు. వ్యక్తి మంచివాడు, వీరు ఖచ్చితంగా చెబుతున్నారు అని అర్థం చేసుకుంటాడు. ఆ సమయం కూడా వస్తుంది. కుమారీల ద్వారా భీష్మ పితామహులు మొదలైన వారిపై బాణాలను వేసినట్లుగా వ్రాయబడి ఉంది కూడా. అంతేకాని అర్జునుడు బాణం వేయగానే గంగ వచ్చింది అనేది ఏమీ లేదు. ఇటువంటి మాటలు విని అక్కడి నుండి గంగ వెలువడింది అని అంటారు. గోముఖాన్ని కూడా తయారు చేశారు. ఇప్పుడు పిల్లలైనా మీరు చూస్తారు
మీ స్మృతి చిహ్నాలు కూడా ఉన్నాయి. అది జడమైన దిల్వాడా మందిరం కదా బాబా, కదా మౌంట్ ఆబు పైన ఉంది కదా దిల్వాడా. ఇది చైతన్యమైంది, అదైతే జడమైన దిల్వాడా, మీరైతే చైతన్యమైన వాళ్ళు. అందులో పైన వైకుంఠాన్ని చూపించారు, క్రింద తపస్సు చేస్తున్నారు. అంటే మనం చేసిందే వాళ్ళకి సాక్షాత్కారమయ్యి అక్కడ వాళ్ళు మందిరాన్ని తయారు చేశారు. అంటే ఇక్కడ తపస్సు చేసిన వాళ్ళే స్వర్గంలో ప్రాప్తిని పొందుతారు. పైన రాజ్యపు చిత్రాలు ఉన్నాయి, కావుననే మనుషులు స్వర్గం పైన ఉంది అని భావిస్తారు. బాబా అంటారు, బాంబులను తయారు చేసేవారు ఇవన్నీ మా వినాశనం కొరకే తయారవుతున్నాయని స్వయం భావిస్తారు. ఇలా చేసినట్లయితే తప్పకుండా వినాశనమవుతుంది అని అంటారు. మహాభారీ యుద్ధంలో ఈ విధంగా జరిగింది, అందరూ అంతమయ్యారు అని వ్రాయబడి ఉంది కూడా. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది, సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. మరి తప్పకుండా మిగిలినవన్నీ అంతమైపోతాయి. భక్తి చేస్తూ చేస్తూ డ్రామా అనుసారంగా కిందకు దిగజారుతూ వస్తారు అని కూడా పిల్లలకు తెలుసు. నిజానికి ఇక్కడ ఆశీర్వాదాలు మొదలైన వాటి విషయం ఏది లేదు. బాబా అలా ఆశీర్వదిస్తే పిల్లలు ఏం చేస్తారు, బాబా ఆశీర్వదించండి మేమేమవుతాం, పురుషార్థం చేయక్కర్లేకుండానే వెళ్ళిపోతామని. అలా అయితే కుదరదు కదా. డ్రామాలో ఏదైతే తయారయ్యిందో అదే జరుగుతుంది. ఏదైనా జరిగితే మనుషులు ఈశ్వరేచ్ఛ అని అంటారు. డ్రామాలో ఏదైతే తయారయ్యిందో అదే జరుగుతుంది. ఇది జరగకూడదు అంటే ఆగదు, జరగాలి అంటే జరగదు, ఫిక్సెడ్ అనమాట. ఏదైనా జరిగితే ఏమంటారు మనుషులు, ఈశ్వరేచ్ఛ, ఈశ్వర అనుగ్రహం అంటారు. కానీ మీరు అలా అనరు కదా, అది డ్రామా వ్రాత అని అంటారు. ఈశ్వరేచ్ఛ కాదు, భగవంతుడు కూడా కారణం కాదు. మనం చేసిన కర్మల అనుసారంగానే, డ్రామా అనుసారంగానే అంతా జరుగుతుంది. మీరు ఈశ్వర్ని వ్రాత అని అనరు. ఈశ్వర్నికి కూడా డ్రామాలో పాత్ర ఉంది కదా. బాబా కూడా డ్రామాలో ఏమైపోయారు, బందీ అయిపోయానని చెప్తారు. ఎప్పుడు మీరు పిలిస్తే అప్పుడు నేను రావడానికి. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో అది కూడా బాబాయే అర్థం చేయించగలరు. బాబాయే జ్ఞానసాగర్లు, వారికి అందరి హృదయాల గురించి తెలుసు అని మనుషులు భావిస్తారు. కానీ మనం ఏదైతే చేస్తామో దాని శిక్ష మనకు తప్పకుండా లభిస్తుంది. ఎవరు చేస్తామో వాళ్ళే పొందాలి. ఒకళ్ళు చేస్తే ఒకరికి ఎలా వస్తుంది? మంచైనా అంతే, చెడైనా అంతే, పాపమైనా అంతే, పుణ్యమైనా అంతే. బాబా అంటారు, శిక్షలు అయితే తండ్రి కూర్చునివ్వరు కదా. మనం చేసిన దానికి మనమే, ఇది భగవంతుడికి సంబంధం కాదు. ఇదంతా దానంతటా అదే తయారయ్యున్న డ్రామా. మళ్ళీ మీరు ఇతరులకు అర్థం చేయిస్తారు, కానీ మనుషులు ఈ విషయాలు వినరు. వీరు తమ రాజ్య స్థాపన చేసుకుంటున్నారు, మా సింహాసనాన్నే మార్చేస్తారని భావిస్తారు. బ్రహ్మకుమారీలు వినాశనం చేయిస్తారు అని అంటారు. ఆ వినాశనం అయితే జరగవలసిందే కదా. ఏమంటారు, బ్రహ్మకుమారీలు వినాశనాన్ని కోరుకుంటున్నారు, వినాశనం అయిపోతుంది అని చెప్తున్నారు అని అంటారు. కానీ రాత్రి అవ్వకూడదు అంటే రాత్రి అవుతుందా, మాంటుందా? పోనీ పగలు రాకూడదు అంటే ఆగుతుందా? ఆగదు. ఏది డ్రైమా అనుసారంగా అది జరిగిపోతుంది. ఇది కూడా అంతే. ఎప్పుడు ఏది జరగాల్సింది ఫిక్స్ అయ్యిందో అదే జరుగుతుంది. ఇందులో ఎవరూ మార్చలేరు అంటున్నారు బాబా. కానీ మీ స్థితి ఎలా ఉండాలంటే చివరిలో మీకు ఇంకేమీ గుర్తుకు రాకూడదు. ఎవరు గుర్తుకు రావాలి? ఒక్క తండ్రే గుర్తుకు రావాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. దీనినే కర్మాతీత స్థితి అని అంటారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు
ముఖ్య సారము ఫస్ట్ పాయింట్. స్కాలర్షిప్ను తీసుకునేందుకు బాగా పురుషార్థం చేయండి. టీచర్గా అయ్యి ఇతరులకు కూడా రాజయోగాన్ని నేర్పించండి. మార్గదర్శకులుగా అయ్యి అందరికీ ఇంటికి వెళ్ళే దారిని చూపే సేవ చేయండి అని చెప్తున్నారు బాబా. సెకండ్ పాయింట్, సర్వశక్తివంతుడైన తండ్రి స్మృతి ద్వారా మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి. తండ్రితో ప్రతిజ్ఞ చేసిన తర్వాత ఎప్పుడూ కామపు దెబ్బను తగిలించుకోకూడదు. వరదానము, సేవాభావంతో సంపన్నంగా అయ్యి ప్రతి ఆత్మకు ప్రాప్తి యొక్క ఫలాన్ని అనుభూతి చేయించే స్వచ్ఛమైన సేవాదారి భవ. ప్రతి ఆత్మ పట్ల సదా శుభభావన, శ్రేష్ట కామన్ను ఉంచేవారే స్వచ్ఛమైన సేవాదారులు. వారు కేవలం స్విచ్ ఇవ్వడమే కాకుండా సేవాభావం ద్వారా సర్వుల పట్ల సంతోష భావనను, శక్తుల ప్రాప్తుల యొక్క భావనను, ఉల్లాస ఉత్సాహాలను పెంచాలన్న భావనను పెట్టుకుని సహయోగాన్ని అనుభూతి చేయిస్తారు. సేవ ద్వారా ఇతరులకు ప్రాప్తుల ఫలాన్ని అనుభూతి చేయించడం, ఇదే స్వచ్ఛమైన సేవ. ఇటువంటి సేవలో తపస్సు ఇమిడి ఉంది అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, బాబా నుండి ఆశీర్వాదాలు పొందాలంటే స్నేహిగా, సుపుత్రులుగా, ఆజ్ఞాకారి పిల్లలుగా అవ్వండి. ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? బాబా నుండి ఆశీర్వాదాలు పొందాలంటే బాబాకు స్నేహిగా అవ్వండి, సుపుత్రులుగా అవ్వండి, ఆజ్ఞాకారి పిల్లలుగా అవ్వండి అని చెప్తున్నారు. ఈరోజు లాస్ట్ కదా 31. అవ్యక్త సైలెన్స్ ద్వారా డబల్ లైట్ పరిస్థితి స్థితిని అనుభవం చేయండి. ఎంతెంతగా మీరు అంతర్ముఖి స్వీట్ సైలెన్స్ స్వరూపంలో స్థితులవుతూ ఉంటారో అంతగా నయనాల భాష, భావనల భాష మరియు సంకల్పాల భాషను సహజంగా తెలుసుకోగలరు. ఈ భాష ఆత్మీక యోగి జీవితం యొక్క భాష. మీ సైలెన్స్ పవర్ సైన్స్ కంటే కూడా ఉన్నతమైంది. సైన్స్ ఏ విధంగా ప్రత్యక్ష రుజువును చూపిస్తుందో అలా సైలెన్స్ శక్తికి ప్రాక్టికల్ రుజువు మీ అందరి డబల్ లైట్ పరిస్థితి జీవితము. ఇంతమంది ప్రాక్టికల్ రుజువును చూపించినప్పుడు అనుకోకపోయినా కూడా అందరి దృష్టి పడుతుంది మరియు జై జయకారాల నివాదము వినిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమాను, నేను స్వచ్ఛమైన సేవాదారి ఆత్మను అనుకోండి. నేనెవరిని? స్వచ్ఛమైన సేవాదారి ఆత్మను. అచ్చా, ఓం శాంతి.